ఒంగోలు నగరంలోని సెయింట్ జేవియర్స్ చర్చ్ నందు ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై యేసయ్యను స్వాగతిస్తూ ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. క్రీస్తును ఆరాధించారు. సెయింట్ జేవియర్స్ చర్చ్ ఫాదర్ గొల్లపల్లి అల్ఫోన్స్ ఆధ్వర్యంలో వాక్యోపదేశాలు, బైబిల్ సూక్తులు తెలియజేశారు. పునరుత్థానం కార్యక్రమంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి దైవ సందేశం ఇచ్చారు. లోకరక్షకుడు మన పాపాలను తన రక్తంతో కడిగారని, ఆ యేసు ప్రభువు మరణించాక సమాధి చేసిన 3 రోజుల అనంతరం మళ్లీ తిరిగి లేచాడని, దానిని ఈస్టర్గా జరుపుకుంటామని వివరించారు. దయామయుడు చల్లని చూపు ప్రజలపై ఉండాలని ప్రార్థించారు. ప్రార్థనలకు హాజరైన మహిళలు, యువకులు భక్తి గీతాలు ఆలపించి ఆకట్టుకున్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా సెయింట్ జేవియర్స్ చర్చ్ ఫాదర్ గొల్లపల్లి అల్ఫోన్స్ మరియు జేఎంజే సిస్టర్స్ కౌన్సిల్ మెంబర్స్ పి రాము, వేము రమేష్, పి జ్ఞానారెడ్డి ఒంగోలు ప్రజలకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. ముందుగా నడుచుచున్న యావే దూత వారు ఇశ్రాయేలీయులకు నడుమ ఉండెను. మేఘము వలన చీకటి మోషే సముద్రం మీదికి చేతికి చాచెను. యావే రాత్రంతయు ఇశ్రాయేలీయులు పొడి నేల మీద సముద్ర గర్భంపై వెళ్ళి తరిమిరి. ఫరో రాజు రథబలము రావుతులు దేశీయుల బారిని పడకుండా ఇశ్రాయేలీయులను కాపాడెను. ఇశ్రాయేలీయులు సముద్ర తీరం మీద కనులారా చూసి వారు యావేకు భయపడి యావేను ఆయన దాసులకు మోషేను నమ్మి అప్పుడు ఆలకించండి.
ఓ సర్వేశ్వర, ఈ రాత్రిని చేసితివి. అతడు మరణము మీదను పాపము మీదను నీ దత్తపుత్రి పుత్రుల స్వాతంత్ర్యమునకు మాకు అనుగ్రహింపుము. మేము శారీరకముగా మానసికముగా నూతన స్థితిని పొందునట్లు చూపుము. తద్వారా మేము నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలుగుదుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యువయుగములు జీవించుచు పాలించు మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అట్లు తెలియజేసిన వారు మగ్దలా మరియమ్మ, యోహాన్న, యాకోబు తల్లి మరియమ్మ, వారితోనున్న తక్కిన స్త్రీలు. వారు ఈ సంగతులను నమ్మక వారిని కట్టుకథలుగా భావించింది. కానీ పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తిపోయి లోపలకు వంగి చూడగా నారబట్టలు మాత్రమే కనబడెను. ఈ సంఘటనకు ఆశ్చర్యపడుచు అతడు తిరిగి వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. ఉత్థానమయ్యావో, వందనములు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు ఉత్థానమయ్యాడు. హల్లెలూయా అన్నారు. నేను యేసు ప్రభు ఉత్థానమయ్యాడు అంటారు మీరు. హల్లెలూయా. యేసు ప్రభు ఉత్థానమయ్యాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఉత్థానమయ్యాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఉత్థానమయ్యాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఉత్థానమయ్యాడు. హల్లెలూయా. ఈ చేతులు ఎగరేయండి. ఏమైంది? ఎందుకు నిద్రపోతున్నారా? యేసు ప్రభు ఉత్థానమయ్యాడు. మరణం నుంచి లేచారు. సంతోషం కదా? సంవత్సరానికి ఒకసారి యొక్క సత్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాము, మర్యాదకుంటున్నాము. అందువల్ల ఎవరు కూడా షాకుగా ఉండకండి. మన ఇంట్లో ఏం సమస్యలు ఉన్నా సరే ఖాళీ సమాధి దాని గురించి చెప్పబోతున్నాను. ఒకటి. రెండవది పోస్ట్ మార్టం
పోస్ట్ మార్టం దర్శనాలు. పోస్ట్ మార్టం అంటే తెలుసా మీకు? ఏంటి పోస్ట్ మార్టం అంటే? చనిపోయిన తర్వాత కూడా ప్రభు దర్శనం ఇచ్చాడు కదా. ఆ దర్శనాలు నిదర్శనం, అవి కూడా చెప్తాను. మరి మూడవది పునీత పౌలుని యొక్క సాక్ష్యము, నాలుగవది పేతురు యొక్క సాక్ష్యము, ఐదవది మా అమ్మ నాన్న సాక్ష్యం, ఆరవది కథోలిక క్రైస్తవ ప్రపంచాన్ని యొక్క సాక్ష్యము, ఏడవదిగా వేద సాక్షుల సాక్ష్యము. సరేనా? ఈ ఏడుకి కొత్తగా బలగా చెప్పేస్తారు. ఇప్పుడు ఖాళీ సమాధిని గురించి చెప్పాలంటే 3 విషయాలు చెప్పాలి. ఒకటి, యేసు ప్రభువు మరణించాడా లేదా అని నిర్ధారణ చేసుకోవాలి. నిర్ధారణ చేసుకోవాలంటే ఇది చరిత్ర పుటలలో రాయబడి ఉంది. 4 సువార్తలు కూడా ఈ యొక్క సంఘటన, యేసు మరణించాడు. కొంతమంది అనుకోవచ్చు ఆయన చనిపోలేదు, ఆయనను ఊరిని దించి సమాధానం పెట్టి ఆయన చనిపోయినాడు అని కట్టుతప్పుడు చెప్పేవాడు. నేను చిన్నప్పుడు కూడా ఈ మాటలు చెప్పుకునేవాడు. కానీ ఆయన మరణించాడని నిర్ధారణగా చెప్పగలగాలి మనము. దానికి ఆ 4 సువిశేషాలలో ముఖ్యంగా మత్తయి సువార్త 27:50 ఏం చెప్తుందో చూడండి. మరియా మగ్దలేనమ్మ వేడుకొనండి. పునీత కిరీటపగారా మా కొరకు వేడుకొనందియకు ఇన్యాసిగారా మా కొరకు వేడుకొనండి.
ఎదిగైన మా సహోదరి సహోదరులకు బప్తిస్మ ఫలితమున నూతన జన్మ అసలునట్లు ప్రభువా దేవుని సజీవ కుమారుడు యేసువా ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. క్రీస్తువా మా మనవిని ఆలకింపుము. క్రీస్తువా మా ప్రార్థన ఆలకింపుము. క్రీస్తువా మా ప్రార్థన ఆలకింపుము. సర్వశక్తిగా లభించే సర్వేశ్వర ప్రేమమయమైన ఈ దివ్య సంస్కారములను నీ సాన్నిధ్యంలో నేను గుర్తించగలుగుగా జ్ఞానస్నానం ద్వారా నూతన జన్మం పొందడం నీ దాసులపై దత్తత వరదాత అయిన నీ పవిత్ర ఆత్మత్వము దీనతతో చేయి పరిచర్య ద్వారా మేము నెరవేర్చు కార్యములన్నీ నీ అనంత శక్తి వలన పరిపూర్ణతను పొందుగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ఆమేన్. వైభవోపేతముగా పునరుత్థానమైన క్రీస్తు జ్యోతి మన హృదయము మనస్సులోని అది అంధకారమును పారుద్రోలునుగాక. ఇప్పుడు వెలిగిన పాస్కావతిని తీసుకొని ముందు నేను వెళ్తాను. మన తలుపుల దగ్గరికి వెళ్ళిన తర్వాత నా వెనకాలనే మీరందరూ రావాలి. మీ వైపు తిరిగి ఇదిగో క్రీస్తు జ్యోతి అంటాను. సర్వేశ్వరునికి వందనములని పాడండి. ఇదిగో క్రీస్తు జ్యోతి